హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అప్‌కమింగ్ రాబోతున్న ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది ఫ్రెండ్స్. అయితే మొత్తానికి ఇక కిచెన్‌లోకి వెళ్ళిన ప్రభావతి అన్ని గిన్నెలన్నీ తీసి కింద పడేస్తూ చాలా అల్లరి చేసేస్తుంది. అంటే ఏంటి, నువ్వు పెట్టింది మేము తినాలా? నువ్వు చేసింది మేము చేయాలా? అయినా నువ్వేంటే అసలు ఈ ఇంట్లో అన్ని పెత్తనాలు చేస్తున్నావు. అయినా నేను నీ దగ్గర మాట్లాడటం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక చూసి చూసి సత్యానికి చాలా కోపం వస్తుంది. మరి ఏం జరిగింది ఏంటి అనేది ఫుల్ వీడియో ఇక్కడ మనం చూడాల్సిందే. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్‌కమింగ్ ట్విస్ట్ మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కేవలం ఈ ఛానల్‌లోనే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అదర్ లాంగ్వేజ్‌లో తెలుసుకొని ప్రతి ట్విస్ట్‌ని ముందుగానే మీతో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా 1 వీక్ ముందు రాబోతున్న ఎపిసోడ్స్ కూడా నేను ప్రతి అప్డేట్‌ని ఒక వారం ముందుగానే మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేసేస్తున్నాను. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రోజు చూసే వాళ్ళకైతే తెలుసు మన ఛానల్‌లో ముందే వస్తాయని. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇక డైలీ అప్డేట్స్‌ని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. అయితే మొత్తానికి ఇక శృతి వాళ్ళ అమ్మగారు గుడిలో మాట్లాడిన మాటలకి ప్రభావతి చాలా ఫీల్ అవుతుంది. ఏంటి ఈవిడ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అవమానిస్తుంది. అయినా ఈవిడకి ఏదో ఒక రోజు చూడు కామాక్షి గట్టి గట్టి సమాధానం చెప్తాను అంటే, చూడు వదిన నువ్వు ఏం చేయలేవులే కానీ పద అని చెప్పేసి కామాక్షి అంటుంటే, ఏంటి కామాక్షి పోనీలే అని చూస్తూ ఉంటే, నువ్వు కూడా ఈ మధ్య నన్ను బాగానే సెటర్ వేస్తున్నావే అంటే ఏంటి, ఉన్నది మాట్లాడుతున్నాను కదా వదిన అని చెప్పేసి కామాక్షి అంటూ ఉంటే ప్రభావతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక కామాక్షి మాత్రం సర్లే పద చేసింది బానే చేస్తావు కానీ ఇప్పుడు చివరికి నా దగ్గరకొచ్చి మాట్లాడతావు నువ్వు. నేను ఏమనలేనని అని చెప్పేసి కామాక్షి అంటూ ఉంటుంది. కానీ చూడు వదిన నిజానికి తప్పు చేసింది నువ్వే. మీనని ఒక్క క్షమాపణ అడిగితే ఇక అన్నయ్య గారు నీతో మాట్లాడతారు. ఎందుకు చెప్పు? నువ్వు పెద్దదానివి. ఇంట్లో ఈ గొడవలన్నీ ఎందుకు అని చెప్పేసి కామాక్షి నార్మల్‌గా అంటూ ఉంటుంది. చూడు నేను ఏదైనా సరే సహిస్తాను కానీ ఆ పూలమ్మేదానికి మాత్రం నేను క్షమాపణ చెప్పను అని చెప్పేసి ప్రభావతి గట్టిగా చెప్పి ఇక అక్కడి నుండి మొత్తానికైతే ఇంటికి వెళ్ళనే వెళ్తారు. అయితే ఆ తర్వాత ఇక అంటే హాల్‌లో బాలు అలాగే సత్యం ఇద్దరైతే కూర్చొని ఉంటారు. ఇక కిచెన్‌లోకైతే వెళ్తుంది ప్రభావతి. అయితే కిచెన్‌లోకి వెళ్ళిన తర్వాత మీనా కిచెన్‌లో వంట చేస్తూ ఉంటుంది. అయితే వంట చేస్తూ ఉంటే ఇక అక్కడికి వెళ్ళి చాలా కోపంగా అలా ప్రభావతి చూస్తూ ఉంటుంది. ఇక మీనా అత్తయ్య గారు కొద్దిసేపట్లో వంట రెడీ అయిపోతుంది. అయితే అందరం కలిసి భోజనం చేయొచ్చు. నేను చేస్తున్నాను కదా! మీరు వెళ్ళండి అత్తయ్య గారు అని చెప్పేసి మీనా చాలా సాఫ్ట్‌గా చెప్తుంది పాపం. అయితే అప్పటికే బాలు అలాగే సత్యం అలా చూస్తూ ఉంటారు. కానీ అప్పటికే సత్యం బాలు వాళ్ళతో ఇలా అనే ఉంటాడు. అమ్మ మీనా, బాలు నిజంగా నేను మీ అత్తయ్య తరపు నుండి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే అది అసలు తను తప్పు చేసి కూడా మా అమ్మ మీద, మీ అమ్మ మీద నేరం నెట్టాలి అని చూసింది చూడు. నిజంగా ఆ వ్యక్తిత్వం నాకు నచ్చలేదు అన్న ప్రతి మాట విని ఇక ఇదంతా మీనా కారణంగానే జరిగింది అని చెప్పేసి ఇక మీనా మీద పీకల్లోతు కోపంలో ఉండిపోతుందనమాట ప్రభావతి. అయితే ఇక ఆ తర్వాత సరే అని చెప్పేసి తను కిచెన్‌లోకి వెళ్తే ఇక అక్కడ మీనా అలా అనగానే చాలా కోపంతో నేను నేను నువ్వు వండింది తినడానికి ఇక్కడ రాలేదు. నేను నీ చేతి వంట తింటం ఏంటి? నీ చేతి వంట ఎవరైతే తింటారో వాళ్ళకి పెట్టు. నాకు అవసరం లేదు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. నిజంగా రోజు రోజుకి నువ్వు ఈ ఇంట్లో చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇక ఇల్లంతా పెత్తనం నీ చేతిలో తీసుకోవాలి అనుకుంటున్నావేమో కానీ నేనుండగా అది జరగదు అని చెప్పేసి పాపం అనవసరంగా నానా మాటలు అంటూ ఉండటంతో ఇక మీనా పాపం బాధపడుతూ ఉంటే ఇదంతా చూసిన సత్యం అలాగే బాలుకి కూడా చాలా కోపం వస్తూనే ఉంటుంది. అప్పటికి కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అయితే అది కాదత్తయ్య, నేనిప్పుడు మిమ్మల్ని ఏమన్నానని ఇలా మీరు ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అనాలని చూస్తారే తప్ప నిజానికి నా తప్పు ఎక్కడ లేని లేదు అంటే ఏంటి? నా తప్పు ఉందా మరి? నా తప్పు ఉందా? అని చెప్పేసి ఇక అక్కడ వంట చేసిన గిన్నెలన్నిటిని పాపం ఎత్తేయటంతో ఇక మీనా మొహం పై కూడా పడటం జరుగుతుంది. అయితే ఒక్కసారిగా సత్యానికి, బాలుకి ఒకేసారి కోపం అయితే రావటం జరుగుతుంది. ఆ తర్వాత ఇదిగో ఇంట్లో నువ్వుంటావా? నేనుంటావా? వెంటనే ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పేసి సత్యం సీరియస్ అవుతూ ఉంటే బాలు కూడా ఏంటి? నువ్వు అసలు మనిషివేనా? అమ్మవి అని కూడా చూడను. నువ్వు అసలు చేసింది తప్పు. అయినా సరే పోనీలే అని చెప్పి ఊరుకుంటున్నాము. పాపం మీనా ఇప్పటికి కూడా పాపం అత్తయ్య, మామయ్య మాట్లాడుకోవటం లేదని తను మిమ్మల్ని కలపాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ చివరికి నువ్వు తననే గాయాలు పడేలా చేస్తున్నావు. అసలు నువ్వు ఇంటి పెద్దవేనా అని చెప్పేసి ఇక బాలు నిలదీయటం మొదలుపెడతాడు. అయితే కోపంగా ప్రభావతి లోపలికి వెళ్ళి ఒక వస్తువుని తీసుకొని బయటికి వస్తుంది. మరి ఏం జరిగింది ఏంటి ఫుల్ వీడియో మరి కాసేపట్లో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు అసలైన ట్విస్ట్ మొదలవబోతుంది ఫ్రెండ్స్. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో నెక్స్ట్ వీడియో మీ ముందుంటుంది. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.